శ్రీకాకుళం నగరంలోని నాయి బ్రాహ్మణుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. మంగళవారం నాడు నాయి బ్రాహ్మణ సంక్షేమ భవనం నందు ఉదయం 10 గంటలకు పట్టణ నాయి బ్రాహ్మణుల సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం పట్టణంలో ఉండే నాయి బ్రాహ్మణ సోదరులందరూ ఈ సమావేశానికి హాజరై భవిష్యత్తు కార్యక్రమం రూపొందించడం జరిగింది. 1/10/2024 నాడు పట్టణ నూతన అధ్యక్షుడు ఎన్నికవడం గురించి ఉమ్మడిగా చర్చించారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇవ్వబడిన హామీ టెంపుల్లో పనిచేస్తున్నటువంటి కేసు ఖండనశాలలో పనిచేస్తున్నటువంటి నాయి బ్రాహ్మణ సోదరులకు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు జీతభత్యాలు అమలయ్యేటట్టు, అలాగే ఆలయ మండలిలో నాయి బ్రాహ్మణులకు చోటు కల్పించేటట్లు జీవోలు ఏర్పాటు చేసి ఉన్నారని, వారికి పట్టణ అధ్యక్షులు గులిమి సింహాచలం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం, కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడుకు, జిల్లా మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడుకు, అసెంబ్లీ ఎమ్మెల్యే శంకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్, శ్రీనివాసరావు, చిన్నారావు, నీలాద్రి, కొండలరావు, తెలుగుదేశం పార్టీ నాయ బ్రాహ్మణ సాధికారిక శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ కుప్పిలి వెంకట్రావు, కోటబొమ్మాలి సాధికారిక సభ్యులు పట్నాడ భాస్కర్రావు, రాష్ట్ర నాయకులు తిరుపతిరావు, కన్నయ్య, చవిటపల్లి కొండబాబు, నాగరాజు, ఈశ్వర్రావు, రవికుమార్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.